కావచ్చు, మేం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రజలు ఎనలిస్టులు, ప్రజలు మనకన్నా పెద్ద ఎనలిస్ట్. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో పూర్తిగా ఉండేటటువంటి వ్యక్తులు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ద్వారా మాకు ఏం జరిగింది, మేము ఎంత నష్టపోయామా, లేదా ప్రభుత్వం ద్వారా మేము ఎంత సుఖపడ్డామా, మా జీవన ప్రమాణాలు ఎంత పెరిగాయి అనేటటువంటిది వాళ్ళు ఎవరికి వాళ్ళు జడ్జి చేసుకుంటారు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రచారంలోకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా మంది ప్రజలు ఏమా జగన్మోహన్ రెడ్డి నీకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏమేమి ఇచ్చారంటే, బాబు ఆయన ఇచ్చినటువంటి లక్షలు అని చెప్పి ముద్రించి ఇచ్చాడు, అందులో ఒక్క పథకం కూడా నాకు వచ్చిన పరిస్థితి పాపన పోలేదు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆవిడ వయసు 68. ఆవిడకి చేయూత ఇచ్చాము, నీకు ఎంత వచ్చిందని చెప్పి 4 సంవత్సరాలకి మీకు లెక్క పెట్టి డబ్బులు ఎంత అని చెప్పి ముద్రించి ఇచ్చాడు. అలానే ఆమెకి అమ్మఒడి ఇచ్చానంటాడు. 68 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడకి అమ్మఒడి ఏడొస్తుంది, అయితే చేయూత ఏడొస్తుంది జగన్మోహన్ రెడ్డి పథకాలని. నేను అందుకనే దానిని ఏం చేశానంటే, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి నిన్ననే అది తీసుకొని ఒక లాయర్కి అడ్రస్ ఇచ్చి చీఫ్ సెక్రటరీకి ఏమో అడ్వకేట్ నోటీస్ పంపిస్తున్నా. మీరు నాకు రాజముద్రగా ముద్రించి ఇచ్చారు, ఇది గవర్నమెంట్ యాంబ్లంతోని, కానీ కింద సంతకాలు ఎవరివి లేవు. మీరు దీనికి నాకు ఆన్సర్ చేయండి, ఎప్పుడు ఇచ్చారు, ఏ అకౌంట్కి ఇచ్చారు, ఏ ఖాతాకి ఇచ్చారు, లేదా నా నిధులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీరు ఇంకెవరైనా హ్యాక్ చేసాము, నిధులు ఏమైనా కైంకర్యం చేశారా, నాకు ఆన్సర్ కావాలని చెప్పి మేము అడ్వకేట్ నోటీస్ కూడా పంపిస్తున్నాను. ఇప్పుడు అటువంటివి కానీ అసలు గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి వాళ్ళు ముద్రించి ఇచ్చినటువంటి పుస్తకాలని స్టడీ చేసి కానీ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి, ఒక సామాన్యుడు కూడా జగన్మోహన్ రెడ్డికి జైలుకి పంపిస్తారు. అంటే ఇలాంటి అనేక అంశాలు ఘటనలు ఇంకా రావాల్సినవి బయటికి చాలా ఉన్నాయి. అంటే ఎక్కడో మీడియా ఆయన మనల్ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత ఇవి రావట్లేదేమో నిజాలు బయటికి. ఇవి కానీ మేము కానీ అందరం కూడా, మీడియా కానీ మేము కానీ అందరం కూడా వాస్తవంగా ఏం జరిగింది, అసలు ఏమి ఇచ్చాడు. తర్వాత రెండోది కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు అనేక పథకాలు ఇచ్చారు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక్క ఛాన్స్ అంటే మేము మోసపోయి ఓట్లేసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు రావంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఏమైనా ఇచ్చాడా మాకు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా వాళ్ళ నాయని సంపాదించింది ఇచ్చాడా, లేదా జగన్మోహన్ రెడ్డి దోచుకుంది కానీ మాకు ఇచ్చాడా? రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మా పథకాలు మాకు వస్తాయి, ఎందుకంటే ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని మాకు పథకాలు ఇస్తారు, మాకేం ఆ డౌట్ ఏం లేదు. ఆ రోజు కేవలం ఏదో ఒక్క ఛాన్స్ అంటే కొంత యామరపాటో, కొంత జాలితోనో, లేకపోతే కరుణతోనో, లేకపోతే ఏదో తండ్రి చచ్చిపోయాడు నా కొడుకు ఆదరించండి అని ఆ తల్లి అడిగితేనో, లేకపోతే ఆ చెల్లి అడిగితేనో మేమేదో కాస్త మోసపోయాం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాం. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి అసలు మాకు స్వేచ్ఛ లేదు. ప్రజలు ఇంకా ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారు. నిన్ననే నేను నిన్న గ్రామంలో తిరిగేటప్పుడు 3-4 అన్నారా అమ్మ, ఏమన్నారంటే, బాబు ఏం పథకాలు బాబు, ఎవరికి కావాలి, సరే మాకు ఇచ్చాడు, లేకపోతే మేము ఏదో పథకాలు, ఇది స్వేచ్ఛ లేదు మాకు, మేము మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఈ వాలంటీర్లు పెట్టి వాళ్ళని పెట్టి మమ్మల్ని స్వేచ్ఛ లేకుండా చేశాడు. ఆ రోజు స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ లేదనే కదా ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేశాం. ఈ రోజు మరలా ఈ స్వేచ్ఛ లేనటువంటి బ్రతుకులు మాకెందుకు? ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని మేము అంతమొందిస్తామని చాలా మంది 150% మంది ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా. రైట్ సార్, ఒకసారి మన తులసిరెడ్డి గారితో కూడా నేను మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చిక్కటి చిరునవ్వులతో